హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. గతమెంతో ఘనం అన్నట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ప్లాట్లు ఇల్లు కొనుగోలు చేయడానికి అన్ని వర్గాల వారు ఆసక్తి చూపేవారు. కానీ హైడ్రా పుణ్యమని ఇప్పుడు పరిస్థితి మారింది. దాంతో కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గతంలో రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ డెస్టినేషన్ గా ఉండేది. ఇక ఇండ్లు అపార్ట్మెంట్లు తీసుకునేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఉత్సాహం చూపించేవారు. కానీ హైడ్రా పుణ్యమాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇండ్ల కొనుగోలు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జూలై సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలపై ఓ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 42% క్షీణతతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. మొత్తం ఈ 9 నగరాల్లో ఈ జూలై సెప్టెంబర్లో ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చు. నిరుడు ఇదే సమయంలో 1,26,848 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. దీంతో 18% పతనానికి అవకాశాలున్నట్లు ప్రాప్ ఈక్విటీ తెలిపింది. హైదరాబాద్ లో ఈ జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్ ఈక్విటీ చెబుతుంది. గత ఏడాది ఇదే సమయంలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయని పేర్కొంది. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ లోనే అత్యంత క్షీణత నమోదవుతుందని తేలింది. గత ఏడాది దాకా దేశంలోనే ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు హైదరాబాద్ లో జరిగాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలను దాటుకుని గడిచిన 10 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. హైదరాబాద్ లో ఇండ్ల అమ్మకాల తగ్గుదలకు హైడ్రా భయాలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చేసిన పనికి మొత్తం నిర్మాణ రంగమే మందగమనంలోకి వెళ్లిపోయిందని రియల్టర్లు, అనుబంధ రంగాల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లతో అమాయక జనాలు ఆగమైపోయారని, కొత్తగా కొనేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదంటున్నారు. ముఖ్యంగా చెరువుల చుట్టుపక్కల్లోని అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌజులు, ఓపెన్ ప్లాట్ల జోలికి ఎవరు వెళ్లటం లేదని అంటున్నారు. నిజానికి దసరా, దీపావళి పండుగల సమయాల్లో హౌసింగ్ సేల్స్ ఊపందుకుంటాయి. కానీ నగరంలో ఆ సంకేతాలేవి కనిపించట్లేదని రియల్ వ్యాపారులు చెబుతున్నారు.